ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి, ప్రొడక్ట్ ప్రైస్ రేంజ్, ఓకే, సో అర్జెన్సీ, ఈ విధంగా మీరైతే కలెక్ట్ చేయండి. ఓకే, బయ్యర్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్, అంటే బయ్యర్కి ఏం కావాలో మీరు అర్థం చేసుకోండి. మ్యాచ్ మేక్ చేయడం, ఓకే, సో మీటింగ్ అరేంజ్ చేయడం, ఓకే, డీల్ క్లోజ్ అయ్యే వరకు కూడా మీరు ఫాలోఅప్ అనేది చేస్తూ ఉండాలి. షేర్ జస్ట్ అఫిలియేట్ చేస్తారంతే. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి సెల్లర్ అంటాడు బయ్యర్ ఉంటే చెప్పు బ్రో, ప్రైజు నెగోషియబుల్గా ఉండాలి, మాకు కొంచెం తగ్గేటట్టుగా ఉండాలి అని చెప్పి అంటాడు. బయ్యర్ అంటాడు జెన్యూన్ సెల్లర్ అయితే బాగుంటుంది కదా, డీల్ అయితే కొంచెం రెడీగా ఉంది అని అంటాడు. అప్పుడు మీరు అంటారు ఇద్దరు రెడీ, మీట్ అవుతాం. ఓకే, సో ఇద్దరు రెడీ కాబట్టి మీట్ అవుదాం, ఓకే, డీల్ క్లోజ్ చేద్దాం. సో ఈ విధంగా మీరైతే కమిషన్ అక్కడ మీరు తీసుకోవచ్చు. మరి కమిషన్కి ప్రాఫిట్కి మీరు ఎంత ఛార్జ్ చేయొచ్చు అని అంటే, కమిషన్ మనకి ఎలా వస్తుంది అని ఇంకొక ప్రశ్న మనకైతే వస్తుంది. కాబట్టి మీరు 1% నుంచి 5% వరకు కూడా డీల్ వాల్యుయేషన్ అనేది మీరు ఫిక్స్ చేయొచ్చు అమౌంట్. ఉదాహరణకి మీరు చూసుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 10 లక్షల డీల్ అనేది మీరు క్లోజ్ చేస్తే మీకు 2% అంటే 20,000 రూపీస్ వస్తాయి. మీకు ఒక నెలలో 2 డీల్స్ అయినా సరే మీ ఇన్కమ్ ఇంకా చెప్పలేమన్నమాట. ఆ విధంగా అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో బిగ్గెస్ట్ మిస్టేక్స్ చాలా మంది కొన్ని చేస్తూ ఉంటారు, అది కూడా చెప్తాను మీకు.